నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం. నమస్కారం అమ్మా గాయత్రి. గురుగారు, నోస్ట్రాడోమస్, ఇంకా పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, ఇంకా బాబా వంగ గారు 2025లో కలియుగం స్టార్ట్ అయ్యి 2032కి అంతమైపోతుంది అని అంటున్నారు. సో అది ఎంతవరకు నిజమంటారు గురుగారు? కలియుగాంతం స్టార్ట్ కాదు, 2025లో కలియుగాంతం పతనం స్టార్ట్. ఓకే, పతనం స్టార్ట్ అవుద్ది. అంటే కలియుగం స్టార్ట్ అయిపోయి మనం ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం? 2024 సంవత్సరంలో ఉన్నాం కదా. ఇప్పటికి అలాగా అన్ని సంవత్సరాలు ఇదంతా కలియుగమే అనమాట. అయితే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానం ప్రకారము ఇప్పుడు మనము ఈ కస్ప పీరియడ్లో ఉన్నాము అంటున్నారు. అంటే సంధికాలంలో ఉన్నాము, కలియుగం నుంచి వెళ్ళిపోతూ సత్యయుగం కస్ప పీరియడ్లో సంధికాలంలో ఉన్నాం అంటున్నారు. అలాగే భవిష్యమాలిక ప్రకారం కూడా మనకి శోభారాజు గారు ఉన్నారు, మన మేడము. ఆవిడ అన్నమయ్య కేంద్రంలో ఈ కాశీనాథ్ మహారాజాన్ని తీసుకొచ్చారు. ఆవిడ భవిష్యమాలిక 5 సకులు, కృష్ణుడి యొక్క 5గురు ఫ్రెండ్స్ రాసినటువంటి జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఋషుల వాళ్ళు దాని రూల్స్ ప్రకారం కలియుగాంతానికి గుర్తులు చెప్పారు. ఆ భవిష్యమాలిక ప్రకారం కూడా 2032 క్లోజ్ అవుతుంది, 2025 నుంచి వస్తుందని సభను నిర్వహించారు. అక్కడ అందరూ చెప్పారు. నేను దానికి కూడా గెస్ట్ కింద వెళ్ళాను. కాబట్టి ఇప్పుడు నాస్ట్రాడామస్ అని అన్నావు కాబట్టి నాస్ట్రాడామస్ గురించి మనం మన ప్రేక్షకులకు చెప్దాం. ఫస్ట్ ఈయన జూ అంటే మనము మార్వాడీలాగా జూ అనేది ఒక కమ్యూనిటీ, హిందూస్ లాగా. సో వాళ్ళు ఫ్రాన్స్లో ఉన్నారు. తర్వాత ఈయన ఏం చేశాడంటే క్యాథలిక్గా మారిపోయాడు, క్రిస్టియానిటీలోకి మారిపోతాడు. వాళ్ళ ఫ్రాన్స్ దేశం కాబట్టి. ఆయన 14 డిసెంబర్ 1503లో పుట్టారు. ఆ తర్వాత 2/7/1566లో పరమపదించారు. అంటే 1503లో పుట్టారంటే అన్నమయ్య గారు చనిపోయిన మూమెంట్లో, ఆయన చనిపోయిన తర్వాత ఈయన పుట్టారనమాట. నెక్స్ట్ ఈయన ఒక ఫ్రెంచ్ ఆస్ట్రాలజరు, తర్వాత ఎపోతిక్యారీ అంటే ఒక ఫిలాసఫర్ అనమాట, ప్లస్ ఒక ఋషి. ఈయన ఏం చేశారు, లెస్ ప్రొఫెటిక్స్ అని ఒక పద్యాల రూపంలో ఇచ్చారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎలాగైతే పద్యాల రూపంలో ఇచ్చారో ఆ విధంగా 4 క్వాట్రియన్స్ అంటారు, 4 పదాలు చొప్పున, 4 లైన్ల చొప్పున ఇచ్చారు. దాని ప్రకారం కాలజ్ఞానం అంతా కూడా చెప్పబడి ఉంది. ఇప్పుడు ఇది 1555లో పబ్లిష్ అయింది ఇది. తర్వాత 942 పోయమ్స్ ఉన్నాయన్నమాట ఇందులో. అంతా కూడా భవిష్యత్తు గురించి చెప్పేదే. కాలజ్ఞానం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా చెప్పారో అలాగా. సో ఫ్యూచర్లో జరగబోయేటటువంటిదంతా కూడా ఆయన చెప్పారు. ఆయన ఏమో ఆషామాషి వ్యక్తి కాదు, ఆయన గొప్ప ఫిలాసఫర్. సో యూనివర్సిటీ ఆఫ్ అవిగ్నోన్లో అక్కడ చదివాడు. అక్కడ ప్లేగ్ వ్యాధి వచ్చింది కాబట్టి ఆ యూనివర్సిటీని మూసేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన యూనివర్సిటీ ఆఫ్ మాంట్పెల్లియర్ అనే యూనివర్సిటీలో చదివాడు. ఆయన చదివి డాక్టర్ అయ్యాడు. చాలా ప్రపంచంలో ఉన్నటువంటి మేజర్ వరల్డ్ ఈవెంట్స్ని, అంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ని ఆయన చెప్పగలిగాడు. ఇప్పుడు 2009లోను 2011లోను మనకి ఈ కాన్ఫ్లిక్ట్ జరిగింది కదా. ఇది మనకి ఒసామా బిన్ లాడెన్ ముంబై అటాక్స్, వైట్ హౌస్ మీద అటాక్స్ ఆయన ముందే చెప్పాడు. ఆయన 2009/11 అంటాం, అంటే 2009లో 2011లో జరిగింది. మళ్ళీ ప్రిన్సెస్ డయానా మరణం గురించి కూడా చెప్పాడు. చైనా కిందకి పడిపోయింది కదా, ఆ పడిపోయినటువంటి చైనా మళ్ళీ రైజ్ అవుతుంది, నెంబర్ 1లోకి వస్తుంది, సూపర్ పవర్ అవుతుంది అని చెప్పారు. అలాగే జరిగింది. తర్వాత ఈ నాస్ట్రాడామస్ వారి యొక్క చెప్పినటువంటి పాస్టులేట్స్ ప్రకారం, కాలజ్ఞానం ప్రకారం గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అన్నారు. అంటే ఏంటి, ప్రపంచంలో యుద్ధాలు, విదేశాలు కొట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ ఇలాంటి దేశాలు కొట్టుకుంటున్నాయి కదా. సో ఇలాంటి యుద్ధాలు జరుగుతాయన్నారు. న్యాచురల్ డిజాస్టర్స్ జరుగుతాయన్నారు, ప్రకృతి కెలామిటీస్. ఇప్పుడు మనకు భూకంపం వచ్చింది కదా థాయిలాండ్లో, మయనార్ దగ్గర. తర్వాత మళ్ళీ పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో వచ్చింది. ఆ తర్వాత రామగుండం దగ్గర వస్తుందని మనకి ఎపిక్ సంస్థ చెప్పింది. హైదరాబాద్లో కూడా చాలాసార్లు ట్రెమర్స్ వచ్చినాయి మనకి ఇప్పుడే ఈ నెలలోనే, షష్టగ్రహ కూటమిలోనే. కాబట్టి అంతేకాకుండా ఎకానమిక్ కొలాప్స్ జరుగుతుంది అని చెప్పారు. ఎకానమీ అంతా కూడా, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. అందువల్లనే యుఎస్లో ఉన్న, లండన్లో ఉన్న జాబులు లేవు, ఎక్కడా కూడా ఫారిన్ కంట్రీస్లో జాబులు లేవు. ఇంకా ఇండియానే బెటర్ అనమాట, కొద్దో గొప్ప.
ఆ తర్వాత ఆస్టిరాయిడ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి ఒక తోకచుక్క వచ్చి అది భూమిని తాకుతుంది, భూమి నాశనం అవుతుంది అని చెప్పేసి దెబ్బతింటుంది అని కూడా చెప్పారు. అయితే స్కైలాబ్లో కూడా ఇలాగే చెప్పారు 1970s. దాన్ని మన నాసా వాళ్ళు ఏం చేశారంటే సైంటిస్టులు దాన్ని బయటికి సముద్రంలోకి లాగి పడేసేలాగా చేశారు. కాబట్టి టెక్నాలజికల్ బ్రేక్ త్రూ వస్తుంది అని చెప్పారు. అంటే టెక్నాలజీలో చాలా మార్పులు వస్తాయి. ఓకే, అలా చెప్పారు. తర్వాత నాస్ట్రాడమస్ ఏం చెప్పారంటే 2025కు సంబంధించి ఏం చెప్పారంటే ఒక క్రూయల్ వార్ జరుగుతుంది, అంటే ఇంకా దారుణంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత యూరప్ అన్నిటికీ కారణమవుతుంది, ఈ సెంట్రల్ అవుతుందన్నమాట. దేనికి? ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్, అన్ని గొడవలకి యూరప్పే అనమాట. మన దేశాన్ని దొబ్బేసింది కూడా ఇంగ్లాండ్ వాళ్ళే కదా, యూరప్ వాళ్ళే కదా. ఇప్పుడు యుక్రెయిన్కిను దీనికి కూడా రష్యాకి జరిగే యుద్ధం కూడా యూరప్పే కారణం, అన్నీ కూడా. అలాగా న్యాచురల్ డిజాస్టర్స్ వస్తాయి, ఎర్త్ క్వేక్స్ అనేటువంటి అన్నీ కూడా ముందు చూపుతో చూసి చెప్పారు ఆయన. తర్వాత ఏం చేశారు, ఇప్పుడు ప్రజెంట్ ఆన్గోయింగ్ రష్యన్ యుక్రెయిన్ ఈ యుద్ధాలన్నీ కూడా అండ్ మిడిల్ ఈస్ట్ టెన్షన్ కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టే, నాస్ట్రాడమస్ చెప్పినట్టే జరుగుతుంది. సెకండ్, ఎర్త్ క్వేక్స్ వస్తున్నాయి, వాల్కనిక్ అంటే భూకంపాలు వస్తున్నాయి. వాల్కనాస్ అంటే ఏంటంటే సముద్రంలో నుంచి అగ్నిపర్వతాలు పేలుతాయి, వాల్కనిక్ ఎరప్షన్స్, అగ్నిపర్వతాలు జరుగుతాయి అన్నమాట. అలాగే సిగ్నిఫికెంట్ జియోలాజికల్ యాక్టివిటీ జరుగుతుంది, అంటే భూగర్భ శాస్త్రంలో భూకంపాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఎట్లా అయితే యాక్టివిటీస్ జరుగుతాయో అలాంటి చాలా మార్పులు, భౌగోళిక మార్పులు వస్తాయన్నమాట. సో ఇలాంటి కొంతమంది ఏం చెప్పారంటే, కొంతమంది ఇంటర్ప్రిటర్స్ నాస్ట్రాడమస్ రిఫరెన్సెస్ గ్రౌండ్ షేక్ అవుతుంది అన్నారు, ఎర్త్ గ్రౌండ్ షేక్ అవుతుంది అన్నారు. సో గ్రౌండ్ షేకింగ్ అవుతుంది. ఫైర్ ఫ్రమ్ ద ఎర్త్ కోర్, భూమి యొక్క భూభాగం నుంచి సెంటర్ నుంచి ఫైర్ వస్తుంది, అగ్ని వస్తుంది అన్నారు. ఇలాంటి అన్నీ కూడా పాసిబిలిటీ ఆఫ్ క్యాటాస్ట్రాఫిక్ వాల్కనిక్ ఈవెంట్స్, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాల్కనిక్ ఈవెంట్స్, అగ్ని పర్వతాలు పేలడం ఖాయం 2025లో. అంతా ప్రవల్లికమయమైపోద్ది అనమాట, పేలిన తర్వాత శాంతమైపోద్ది. విచ్ కుడ్ కాజ్ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రక్షన్, ముందు డిస్ట్రక్షన్ వచ్చి తర్వాత మనకి శాంతం, తర్వాత ఇవన్నీ కూడా ప్రవల్లికామయం అవ్వడం, గాయత్రిమయం అవడం, అందరికీ బుద్ధి వస్తుంది, అందరికీ వచ్చి శాంతం వస్తుంది అప్పుడు. అలాగే ఎకానమిక్ కొలాప్స్ వస్తుందమ్మా, అంటే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోద్ది. ఎలా? గ్లోబల్ ఎకనామిక్ కొలాప్స్ ఈ 2025వ సంవత్సరంలో చాలా కంట్రీస్, అది ఒక అగ్రదేశాలుగా విర్రవీగినటువంటి అమెరికా, లండన్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఎకానమిక్ ఇన్స్టెబిలిటీ, అలాగే డాలర్కి వాల్యూ పడిపోయింది. సో ఈ ఫోర్కాస్ట్ అన్నీ కూడా ఇవన్నీ ఆయన ఫైనాన్షియల్ టర్మాయిల్ వస్తుంది అని చెప్పేసి నాస్ట్రాడమస్ గారు ఆయన ఎప్పుడో చెప్పారు. అలాగే హార్డ్షిప్, ఎకానమిక్ హార్డ్షిప్ 2025లో వస్తుంది. దీనివల్ల జాబ్ లాసెస్ జరుగుతాయి. ఇప్పటికే చాలామందికి ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి జాబులు లేవు, ఫారెన్లో వెళ్ళేవాళ్ళు ఆగిపోయారు. ట్రంప్ రూపంలో వచ్చింది, అది వేరే విషయం. అలాగే ఫైనాన్షియల్ క్రైసిస్, ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా జరుగుతాయి. దీనివల్ల ఏమవుతాయంటే బ్యాంకులు లోన్ తీసుకున్న వాళ్ళు ఎగ్గొట్టేస్తారు. విజయ్ మాలవ్య ఎగ్గొట్టేలా బ్యాంక్రప్టీస్ ఇవన్నీ కూడా. సో అంతేకాకుండా సోషల్ అన్రెస్ట్ జరుగుతుంది అని చెప్పారు. సో నాస్ట్రాడమస్ ఈ 2025లో చెప్పింది ఏంటంటే, మనం నట్షల్లాగా చెప్పుకుందాం, ఒక ఆస్టరాయిడ్ భూమిని తాకుతుంది, మన వైపు వచ్చేస్తుంది, ఇంపాక్టింగ్ ఎర్త్, డెఫినెట్, ఇది అందులో డౌట్ లేదు. నెక్స్ట్ పొటెన్షియల్ ప్లేగ్, లైక్ ఆ కాలంలో ప్లేగ్తో పోల్చేవారు. నాస్ట్రాడమస్ ఉన్నప్పుడు ప్లేగ్ వ్యాధి వచ్చి మొత్తం అందరూ కొట్టుకుపోయారు. మళ్ళీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా చెప్పారు, మనకు 2000వ సంవత్సరం ఆ దగ్గరలో మనకి కలకత్తాలో ప్లేగ్ వ్యాధి వచ్చి కలకత్తా వెళ్ళడం మానేశారు. గంగానదిలో మొత్తం 41 రోజులు ప్లేగ్ వ్యాధి విజృంభించేసింది. సో ప్లేగ్ వ్యాధి మళ్ళీ వస్తుంది. అంటే ఇప్పుడు కరోనా అంటున్నాం, 2020లో కరోనా లాంటి వైరస్ వస్తుందని. డెఫినెట్గా ఇంకా ఇలాంటి 82 వైరస్లు ఉన్నాయి, ఒకటి కాదు, కలియుగాంతం అయిపోయే లోపల ఇంకా 82 వైరస్లు వచ్చేస్తాయి. కాబట్టి ఈ యొక్క అవుట్ బ్రేక్ ఎక్కడ జరుగుద్ది? ఇంగ్లాండ్లో జరుగుద్ది. ఇంతకుముందు మనకి చైనాలో జరిగింది కదా కరోనా, ఈసారి ఇంగ్లాండ్లో వస్తుందన్నమాట. సో అలాగే ఈ యుక్రెయిన్ వాళ్ళు, రష్యా వాళ్ళు కొడేసుకుంటున్నారు కదా, ఈ కాన్ఫ్లిక్ట్కి ఒక రెజల్యూషన్, ఒక ఒప్పందం వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ గ్లోబల్ ఎకానమిక్ కొలాప్స్ జరుగుతుంది.
తర్వాత సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ మెడికల్ టెక్నాలజీ, మెడికల్ పరిశోధనలో రోబోట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రోబోట్స్ వచ్చి రోబోటిక్ సర్జరీ వచ్చేస్తుంది. ఇవన్నీ మళ్ళీ ఇంజనీరింగ్లో కూడా రోబోట్స్ వచ్చి పనిచేస్తున్నాయి. కాబట్టి ఇంటికి వెళ్ళిపోవడమే అందరూ కూడా, ఎంప్లాయీస్ అంతా కూడా. సో ఎన్విరాన్మెంటల్ క్యాటాస్ట్రోఫ్స్ లైక్ ఎర్త్ షేకింగ్ అవుతుంది అండ్ రివర్ ఓవర్ఫ్లోస్ అయిపోద్ది. ఇప్పుడు మన సునీత విలియమ్స్ గారు వెళ్ళారు కదా, మనకి పైన ఆకాశం నుంచి వచ్చేటప్పుడు, స్పేస్ నుంచి వచ్చేటప్పుడు ఆమెను ఫోటోలు తీశారు. బుచ్ విల్మోర్ గారును ఆమె అక్కడ తీస్తే ఏం జరిగింది, నార్త్ పోలు సౌత్ పోల్ దగ్గర బ్రేక్స్ వచ్చేసినాయి. అంటే ఐస్ ఉంటుంది అనమాట, మనకి అక్కడ స్నో ఉంటుంది. ఆ స్నో బ్రేక్స్ వచ్చేసింది. అంటే త్వరలో ఇవన్నీ కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలన్నీ కూడా విరిగిపోయి, మంచుపోయి, హిమాలయ పర్వతాలు మంచు కరిగిపోయి, రివర్స్ అన్నీ పెరిగిపోయి, ఆ రివర్స్లో నీళ్ళన్నీ కూడా సముద్రాల్లోకి వెళ్ళిపోయి, ఓషన్స్ అన్నీ పెరిగిపోయి ఓవర్ రైజ్ ఓషన్ అయ్యి ముట్టేస్తుంది మనల్ని అందరినీ. ఇది డెఫినెట్గా జరుగుతాయి ఇవన్నీ కూడా. సో ఓవర్ఫ్లోయింగ్, రివర్ ఓవర్ఫ్లోయింగ్ జరుగుద్ది. అండ్ లింక్ ఇట్ టు క్లైమేట్ చేంజ్, మొత్తం క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. ఇకపోతే మనం బాబా వంగా గారి ప్రిడిక్షన్స్ తీసుకుందాం. 2025కి ఏం చెప్పారో, ఆమెను ఏమనొచ్చు అంటే నాస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్స్ అంటాం. ఈమె ఎవరంటే బల్గేరియా దేశానికి చెందింది, బల్గేరియన్ ఆమె. సో అకార్డింగ్ టు హర్ ప్రిడిక్షన్స్ ఏమని అన్నారంటే 2025లో యూరప్ని వదిలేస్తాం అందరం కూడా, యూరప్ విల్ బి అబాండన్డ్, వదిలేసి యాజ్ అ పార్ట్స్ ఆఫ్ యూరప్ కుడ్ బి డివాస్టేటెడ్. మొత్తం యూరప్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా నాశనం అయిపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వైపరీత్యాల వల్ల మేజర్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఒక డిజాస్టర్ వస్తుంది, వచ్చేసి వరల్డ్ అంతా కూడా ఒక ఎండ్కి వచ్చేస్తుంది. వెల్కమ్ టు ద ఎండ్ బై 5079కి కలియుగం ఉండదు, ఇక ప్రపంచం ఉండదు. వంగాబాబా గారి ప్రకారం 5079కి క్లోజ్ అయిపోవడం ఖాయం. మనుషులు ఎవరు ఉండరు. అవన్నీ కూడా మనం ఏ సంవత్సరం ఏమవుతుందో చెప్దాం. వీడియో స్కిప్ చేసుకోకుండా చూసుకోండి. మళ్ళీ ఆ ఇయర్స్ దొరకమన్నా ఎక్కడ ఏ వీడియో దొరకదు, ఓన్లీ మా గాయత్రమ్మ ఇంటర్వ్యూలో దొరుకుద్ది. అండ్ యూరప్ విల్ బి లెఫ్ట్ వితౌట్ ఎనీథింగ్. యూరప్ ఇంకేం మిగలదు, అడుక్కోవడమే అనమాట. ఇకపోతే నాస్ట్రాడామస్ ఇండియా గురించి ఏం చెప్పాడు, ఈ నాస్ట్రాడామస్ ఏం చెప్పాడంటే ఒక లీడర్ పుడతాడు అని చెప్పారు. ఆ లీడర్ ఎవరు, పేరు చెప్పలేదు. కల్కి అని మనం అంటున్నాం కదా, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా. ఆయన మోడీ అవ్వచ్చు, కల్కి అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు. నాస్ట్రాడామస్ చెప్పాడు ఒక లీడర్ పుడతాడు. పుట్టి ఏం చేస్తాడు అతను, వుడ్ బి బార్న్ ఇన్ ఇండియా, ఇండియాలోనే పుడతాడు. త్రూ ఆయన పేరు మిస్టరీ అయినా సరే, రహస్యం అయినా సరే, ఆయన ఏం చేస్తాడంటే ఇండివిజువల్స్, అతని యొక్క పివోటల్ రోల్ ఇన్ గ్లోబల్ పీస్, మొత్తం ప్రపంచం అందరినీ ఏకం చేస్తాడు. అందరినీ తోలు తీసేసి మొత్తం అందరినీ గ్లోబల్ పీస్గా మార్చేస్తాడు. శాంతి మొత్తం కొట్టుకోకుండా ఇంకెవరో ఉండకుండా చేసేసి శాంతి చేసేస్తాడు. అంటే మొత్తం అందరినీ లేపి పడేసాడు అనుకో, శాంతిగా శ్మశానం కంప్లీట్గా అలాగన్నా చేసి పడేస్తాడు. లేదా నోరు మూసుకొని అని మొత్తం అందరినీ తోలు తీసేసి ఒక నియంతలాగా, ఒక హిట్లర్ లాగా ఉంటాడట రాబోయేటటువంటి కల్కి. ఏదో మన వెంకటేశ్వర స్వామి లాగా, నీకు స్వామి నీకు 10 రూపాయలు కొబ్బరికాయ కొడతాను, నువ్వు నాకు 1 కోటి రూపాయలు అంటే అలాంటోడు కాదు. ఇప్పుడు వచ్చే కల్కి కృష్ణుడిలాగా ఫ్రెండ్లీ దేవుడింగ్. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది, ఫ్రెండ్లీ టీచింగ్ వచ్చింది. టీచరు స్టూడెంట్ ఇద్దరు భుజాల మీద వేసుకొని అలాగెళ్ళి సిగరెట్లు ఇద్దరు తాగడం, అది ఫ్రెండ్లీ పోలీసింగ్. దొంగడు పోలీసుడు ఇదివరకు ఎరగొట్టేసేవారు పోలీసులని. ఇప్పుడు లేదు పాపం, నాయన చెప్పరా నాయన నీకు దండం పెడతారా అని బిర్యానీ ప్యాకెట్లు తెచ్చి పెడుతున్నారు పాపం. ఆయన ఈ విధవాలు చెప్పట్లేదు. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్లీ పోలీసులలో కూడా మా పోలీస్ కమిషనర్లు, పోలీస్ డీజీపీలు, జితేంద్ర సార్ నా ఫ్రెండే కాబట్టి చెప్తున్నా, తెలంగాణ డీజీపీ ఇలాగ లేపేసి దబ్బ ఎస్ఐ లెవెల్లో కొట్టేసి లమ్మడి కొడుకుల దిగండి అని బిర్యానీ పెడతారు దొంగ కేసులు, హత్య కేసుల్లో. కాబట్టి 3rd గ్రేడ్ ఎప్పుడూ ఉండాలి. సో అటువంటి నియంత అనేటటువంటి వాడు వస్తాడు, వచ్చి గ్లోబల్ పీస్ తీసుకొస్తాడు, ఒక నాయకత్వాన్ని తీసుకొస్తాడు. ఈ కష్టాల్లో 3rd వరల్డ్ వార్ రాబోతుంది అని మొత్తం ముగ్గురు కూడా చెప్పారు. అతి త్వరలో ఉంది 3rd వరల్డ్ వార్. ఆ తర్వాత బాబా వంగా వచ్చేసింది. బాబా వంగా ఎప్పుడు పుట్టింది, 3 అక్టోబర్ 1911లో పుట్టింది. ఆమె ఎప్పుడు చనిపోయారు, 11/8/1996లో చనిపోయారు. ఈమెడ బల్గేరియా దేశానికి సంబంధించిన బల్గేరియన్ మిస్టిక్ అండ్ హీలర్. ఆమె పాపం పుట్టుకతో గుడ్డిదయ్యండి. చిన్నప్పటి నుంచి కూడా ఆమె ఏం చేసింది, భవిష్యత్తును చూసింది తపస్సు చేసి. బ్లైండ్, ఇప్పుడు చిన్నప్పటి నుంచే బ్లైండ్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆమె రొపైట్ ఏరియా ఆఫ్ ద బలాసికా మౌంటైన్స్ అని ఉన్నాయి బల్గేరియాలో. వెళ్ళి చూడండి అందరూ కూడా, బల్గేరియా వెళ్ళొచ్చు. బల్గేరియాలో బలాసికా మౌంటైన్స్ అని ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళంతా కాశీ వెళ్ళిపోతున్నారు. మన తెలుగు ప్రజలంతా కాశీ అంటే గుడులన్నీ రష్ చేసేసారు. షిరిడి మంచిదిరా అంటే వెళ్ళిపోయారు. మన తర్వాత అరుణాచలం
ఇంకా కామాఖ్య, ఇలా ఒక్కొక్క మహానుభావుడి దయ వల్ల అందరూ వెళ్ళిపోతున్నారు కదా. అసలైనటువంటి బల్గేరియా దేశంలో ఉంది బలాసికా పర్వతాలు. అక్కడ తపస్సు చేసే బెలాసికా పర్వతాలు, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే వీళ్ళకి భవిష్యత్తు వస్తుంది, భవిష్యత్ దృష్టి వస్తుంది. వంగా బాబాకి వచ్చింది గుడ్డిదైన. సో ఈ బెలాసికా మౌంటైన్స్లో వచ్చిన తర్వాత ఈమె అటోమన్ దేశము, బల్గేరియన్ దేశము, యుగస్లావ్ దేశంలో సిటిజన్షిప్ ఉంది ఈమెకి. అలాగే 70s and 90sలో ఏం చెప్పామంటే తెలుసా, ఈమె ఈస్టర్న్ యూరప్ అంతా కూడా మొత్తం ఫేమస్ అయిపోయిందనమాట. కాబట్టి ఈమె చెప్పినా ఎవరు చెప్పినా అమ్మా బాబా వంగాస్ అది చెప్పినవన్నీ కూడా 2025లో ట్రూ అయిపోయినాయి. ఎలా ట్రూ అయిపోయింది, జరిగిందా లేదా? మొన్న మైనార్లో థాయిలాండ్లో 4000 మంది పైగా చచ్చిపోయారు. సో అంతేకాకుండా మిగతావన్నీ కూడా వచ్చేసి 2025కి ఫ్యూచర్ అంతా కూడా చెప్పింది. ఆమె 1996లో చనిపోయింది. ఆమె చనిపోయిన బాబా వంగా ఏం చేసిందంటే 9/11 అటాక్స్, ఒసామా మన ముంబైలో హోటల్ మీద అటాక్ చేశారు కదా 2009, 2011లో ఒసామా బిన్ లాడెన్ వైట్ హౌస్నే కొట్టిపాడేశాడు వెళ్ళి. సో ఆ అటాక్స్ గురించి ముందే హెచ్చరించింది. ఆ తర్వాత ప్రిన్సెస్ డయానా చచ్చిపోద్దని చెప్పింది, అలాగే జరిగింది. రైజ్ ఆఫ్ చైనా, చైనా ఎదిగిపోద్దని చెప్పింది, అలాగే జరిగింది. అలాగే షాటరింగ్ ఎర్త్ క్వేక్స్ వస్తాయండి. 2025 ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా మనకి ఎన్నో ఎర్త్ క్వేక్స్ వచ్చినాయి, ఇంకా వచ్చేస్తాయి. ఇంక్లూడింగ్ వార్ ఇన్ యూరప్ అని చెప్పింది. ఇప్పుడు యూరప్లో ఒక వార్ వస్తుంది. అండ్ గ్లోబల్ ఎకనామిక్ డిజాస్టర్, మొత్తం భూప్రపంచం అంతా కూడా డిజాస్టర్ అవుతుంది, పేలిపోతుంది అన్నారు. ఎర్త్ క్వేక్స్ ఇలాంటివన్నీ కూడా క్షామం వచ్చేస్తుంది. ఇన్ అడిషన్ మొత్తం ముగ్గురు చెప్పింది ఏంటో తెలుసమ్మా, ద హ్యూమన్ విలువలు, హ్యుమానిటీ అనేటటువంటిది పడిపోతుంది. డౌన్ఫాల్ ఆఫ్ ద హ్యుమానిటీ స్టార్ట్స్ ఫ్రమ్ 2025. అంటే ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు మనుషులే అనమాట. ఇక నుంచి మనుషులుగా ఉండరు, పీక్కు తింటా ఉంటారు. ఇప్పుడు దాకా కోళ్ళని మేకలని పీక్కుంటున్నారు. ఇప్పుడు మనుషుల్ని పీక్కోవడం స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా ఇంకా ఎథికల్ వాల్యూస్ దిగిపోతాయి. దీంట్లో భాగంగానే మనం ఈ అఘోరి శ్రీనివాస్ తీసుకెళ్ళిపోయా వర్షిణిని. రాధిక అన్న అమ్మాయి వచ్చిందా, ఎక్కడన్నా ట్రాన్స్జెండర్ అని చెప్తున్నాడు. ట్రాన్స్జెండర్ మగవాళ్ళని ఎత్తుకుపోతాడు, మగవాళ్ళ మీద వ్యామోహం ఉంటుంది. ఇక్కడ రివర్స్ అనమాట, ఆడవాళ్ళ మీద వ్యామోహం వచ్చింది. అలాగే తీసుకుపోయాడు. నేను స్పిరిచువాలిటీని అడ్డం పెట్టుకున్నాడు, నేను సాధన అన్నాడు, తర్వాత సనాతన ధర్మం అన్నాడు, తర్వాత ఏమన్నాడు మళ్ళీ ఈ యొక్క దర్గాలను తీసేస్తాను పోరాటం అన్నాడు, అఘోరాలకే మచ్చ తెచ్చాడు. ఇలాంటివన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలన్నమాట. 2025లో అలాగే ఉన్నారు అనిపిస్తుంది. అలా మొత్తం ఈ భూకంపాలు ఇవే కాదు, ఇలాంటి మార్పులు కూడా, ఇలాంటి వింతలు విశేషాలు జరుగుతాయన్నమాట. అలాగే న్యూయార్క్ పోస్ట్లో చెప్పినట్టుగా మనకి ఈ దేశం ఎప్పుడు అంతమైపోతుందో ఇచ్చేస్తున్నాం, దాంతో ముగిద్దాం మనము. ఈ న్యూయార్క్ పోస్ట్లో 2025లో వంగా బాబా వరల్డ్ వైడ్ ఎకనామికల్ డిజాస్టర్ వచ్చింది. అండ్ డౌన్ఫాల్ ఆఫ్ హ్యుమానిటీ 2025లో వచ్చేస్తుందని చెప్పింది. అండ్ వరల్డ్ అఫీషియల్గా ఎండ్ అయిపోతుంది 5079 అని చెప్పింది. అది వేరియస్ రిపోర్ట్స్ ఉన్నాయి, నీవు ఊరికనే పేలవంగా చెప్పింది కాదు. దేశాలు ప్రతిదీ కూడా గౌరవించారు వంగా బాబాని. 2025లో ఏం జరుగుతుందో ఆమె చెప్పింది. మేజర్ కాన్ఫ్లిక్ట్ ఇన్ యూరప్లో జరుగుతుంది. అండ్ ఇది కాంటినెంట్స్, ఆ ఖండము యొక్క పాపులేషన్ అంతా కూడా నాశనం అయిపోతుంది, తగ్గిస్తుంది అని చెప్పింది. ఇంపాక్ట్ ఉంటుంది దానిది అని. 2028లో ఏం జరుగుద్దో తెలుసా, హ్యూమన్స్ విల్ బిగిన్ టు ఎక్స్ప్లోర్ వీనస్ యాజ్ ద ఎనర్జీ సోర్స్. అంటే ఇప్పుడు మనం మంగళయాన్ చంద్రమండలంకి వెళ్ళిపోయాం, చంద్రయాన్ చేసాం, తర్వాత కుజయాన్ చేసాం, మంగళయాన్ చేసాం. ఇప్పుడు ఆల్రెడీ ఇస్రో అనౌన్స్ చేసింది 2028లో మనము అక్కడికి పోతున్నాము. శుక్రయాన్ మా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు నాసా, ఇస్రో మెయిన్ ఈసారి లీడ్ తీసుకునేది శుక్రయాన్, ఇస్రో తీసుకుంటోంది. కాబట్టి ఆ ఇస్రోలో మనకి 2028లో పొటెన్షియల్ ఎనర్జీ సోర్స్గా మనం గుర్తించబోతున్నామని చెప్పింది ఆమె వంగా బాబా. తర్వాత 2033కి వచ్చేసాం. నేను ఇందాక చెప్పాను కదా, ఈ పోలార్ ఐస్ క్యాప్స్ ఉంటాయని నార్త్ ఉత్తర ధ్రువాల దగ్గర. ఆ ఐస్ అంతా కూడా కరిగిపోయి సిగ్నిఫికెంట్ రైజెస్ ఇన్ గ్లోబల్ సీ లెవెల్స్. అంటే మొత్తం వరల్డ్లో ఉన్నటువంటి అరబిక్ సముద్రము, పెసిఫిక్ సముద్రము, ఆర్కిటిక్ మొత్తం అన్ని సముద్రాలు మొత్తం అన్ని పొంగిపోతాయి అన్నమాట. 2076లో కమ్యూనిజం మళ్ళీ లేస్తుంది. మళ్ళీ లేచి విల్ స్ప్రెడ్ అక్రాస్ ద మల్టిపుల్ నేషన్స్, అన్ని దేశాల్లో కూడా వరల్డ్ వైడ్గా మళ్ళీ రైజ్ అయిపోతుంది, అంతా కమ్యూనిస్టులు అయిపోతారు. తర్వాత 2130లో హ్యుమానిటీ అంతా కూడా ఒక
ఎస్టాబ్లిష్మెంట్ కాంటాక్ట్ వస్తుంది. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ అంటే మనము శుక్రుడి మీదకి చంద్రుడి మీదకి వెళుతున్నాం అనుకున్నాం కదా, కాదు, ఎలియన్స్ లాగా మనం వెళ్ళిపోతాం, వాళ్ళతో లింకులు పెట్టుకుంటాం మనం. ఇప్పుడు ఆల్రెడీ ఎలియన్స్ వచ్చేసారు, అమెరికాలో దిగారు, మాట్లాడుకుంటున్నారు, కానీ అమెరికా వాళ్ళు మనకు తెలియనివ్వకుండా ఉంచుతున్నారు. సో ఎలియన్స్ అనేటటువంటి గ్రహాంతరవాసులు మనం ఎలాగైతే అమెరికా వెళ్తున్నామో, మనం ఎలాగైతే లండన్ వెళ్తున్నామో, వేరే గ్రహం మీద ఉన్నారు. నువ్వు అడగొచ్చు, ఉన్నారా గురువుగారు అని. 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయని ఇప్పుడు వరకు మనం రీసెర్చ్ చేసుకున్నాం. వీ హ్యావ్ డిస్కవర్డ్, అన్నీ కనిపెట్టాం. అంటే ఎంత? 3200 కాదు, 3200 కోట్ల సూర్య కుటుంబాలు. అంటే మనం ఆకాశంలో చూసేటువంటి ఒక్కొక్క చుక్క అది స్టార్ కాదు, అది ఒక సూర్యుడు. ఆయన సూర్యుడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది మనకులాగా. అలాగే భూమి, చంద్రుడు, శుక్రుడు, గిక్రుడు, గురుడు ఎలాగైతే ఉన్నారో 3200 కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ కూడా వాటి మీద మనకలాగే మనుషుల్లాగా బతికే జీవరాశులు ఉన్నాయి. లేవు అంటే సరిపోదు. నువ్వు కనిపెట్టి ఎన్ని ఉన్నాయో చెప్పు. 3200 వరకు ఎందుకు కనిపెట్టావు? గాలిని చూపించు అంటే చూపించలేరు, వాళ్ళు ఉన్నారు. మనకిలాంటి జీవరాశి ఉంది. ఇప్పుడు పాముల్లో ఎన్ని రకాలో కూడా తెలియదు జనాలకి. మనం డైనోసార్ని ఎవడన్నా చూసాడా? ఉంది అని తెలుసు. సో అలాగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మనం లింక్స్ పెట్టుకుంటామని వాంగా బాబా చెప్పింది. తర్వాత 2170లో వైడ్ స్ప్రెడ్ డ్రాట్ వచ్చేస్తుంది. అంత క్షామం, ఎండలు ఎండిపోతాయి, మొత్తం గడ్డి అంతా ఎండిపోయి ఉండవు ఇంకా ప్లానెట్స్ మీద. సో దీని పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. ఇక 3005 వరకు వచ్చేసాం. ఇక్కడ ఎర్త్ విల్ ఎంగేజ్ వార్ విత్ మార్షియన్ కల్చర్. సింధు నాగరికత అని బిల్డప్లు ఇస్తున్నాం కదా, ఇది వెళ్ళిపోయి సింధు నాగరికత కనుమరుగైపోయి మార్షియన్ సివిలైజేషన్ వచ్చేస్తుంది. ఇక 3797కి వచ్చేసాం. అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ థ్రోన్ అవుట్. అర్త్ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి వీళ్ళు. అర్త్ను వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చేసినాయి. గాలి వెళ్ళిపోద్ది, ఆక్సిజన్ ఉండదు, తర్వాత నీళ్లు ఉండవు, ఇంకేముంటాడు భూమి మీద, భూమి వదిలేసి వెళ్ళిపోవాలా. 5079తో వరల్డ్ అంతా కూడా మొత్తం ఎండ్ అయిపోయిందమ్మా. ఈ విధంగా వంగా బాబా గారు చెప్పారు, నాస్ట్రాడమస్ గారు చెప్పారు. ఇక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పింది కూడా దీంట్లోనే కలుస్తుంది. ఏమని చెప్పారు? ఇప్పుడు ఆల్రెడీ శని మనకి మీనరాశిలో ఉన్నాడని చెప్పాం. ఇక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇప్పుడు 2024, 2027.5 దగ్గరికి వచ్చేస్తాం. 2025 కదా ఇది, ఇంకో 2.5 కలిపితే 2027.5కి వచ్చేసాం. అప్పుడు మేషరాశిలోకి వస్తాడు. అక్కడ కొద్దిగా పర్వాలేదు. తర్వాత అక్కడ 2.5 ఏళ్ళు అయిపోయింది, 2030కి వచ్చేసాం. 2030 తర్వాత శని వృషభ రాశిలోకి వచ్చాడు. వృషభ రాశిలోకి వచ్చినప్పుడు మనకి వైరస్లు బాగా పెరిగిపోతాయంట. గుట్టలుగా శవాలు పడిపోతాయంట. గుట్టలుగా శవాలు పడిపోతాయంటే భయపెట్టకు అని చెప్తున్నారు వీళ్ళు. వాళ్ళ వంగాబాబా చెప్పింది రాంగా, లేకపోతే కరోనా వచ్చినప్పుడు గుట్టలు చావలేదా? పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పేది జరిగిందా? మొత్తం జరిగింది. అలాగే నాస్ట్రాడమస్ చెప్పింది జరిగింది, నేను చెప్పేది కాదు ఇది. అంత ప్రాణ నష్టం జరుగుతుందట. ఇకపోతే శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు వరల్డ్ క్లోజ్ అమ్మ. దీని ప్రకారం 2025తో 2025 నుంచి హ్యూమన్ విలువలు జారిపోయి 2032తో క్లోజ్ అయిపోతుంది అన్నారు. క్లోజ్ అయిపోతుందండి, మనుషులంతా చచ్చిపోతారండి. ఇంకా చాలా కాలం ఉందండి. వ్యాసుల వారు 4,32,000 సంవత్సరాలు చెప్పారండి. వీళ్ళు వచ్చి చెప్పాలి మరి పండితులకి. 4,32,000 సంవత్సరాలు చెప్పింది వేదవ్యాసుల వారు కలియుగ భవిష్యోత్తర పురాణంలో. అది వేరే స్కేల్. ఒక 365 రోజులు మనం భూమి మీద నడిపేది ఆకాశంలో వేరే స్కేల్. ఎక్కడ? దేవలోకంలో 1 రోజుతో సమానం వాళ్ళకి. అందుకనే మనం చచ్చిపోయిన పిండాలకి మన ఇంట్లో వాళ్ళకి పిండం పెడతాం చూడు. సంవత్సరంలో 1 రోజు పిండం ఎందుకు పెడతాం? 1 రోజు ఫుడ్ పెట్టినట్టు లెక్క అనమాట. అలా 12 సంవత్సరాలు పెడతాం, అంటే 12 రోజులు పెడతాం. ఆ తర్వాత వాడెవడో మనం ఎవడో చచ్చిపోయిన వాళ్ళు. కాబట్టి రెడ్డెవడో రాజెవడో. కాబట్టి ఈ విధంగా ఈ స్కేల్ తెలుసుకోవాలా. సునీత విలియమ్స్ ఆకాశంలోకి వెళ్ళినప్పుడు గ్రావిటీలో మార్పు లేదా? ఆమె యూరిన్ ప్యూరిఫై చేసుకొని తాగి పాపం బతికింది ఆమె. సో అక్కడ డిస్టిలేషన్ అంతా చేసుకొని ఆమె అక్కడ ఉన్నటువంటి స్పేస్కి ఇక్కడ ఉన్నటువంటి గ్రావిటీకి ఎలాగ తేడుందో టైమ్ లైన్ స్కేల్. అక్కడ రోజుకు 12 సార్లు సూర్యుళ్ళు వచ్చారు. ఆమె 17 సార్లు ప్రొద్దున్న మాటలు డేలను చూసింది, 17 సార్లు నైట్లను చూసింది ఆమె. కాబట్టి ఏంటి ఇలా కథలు చెప్తారు. ప్లానెట్ టు ప్లానెట్ మారిపోతుంది. ఎర్త్ని చూసేసి ఇదే నాకు నాలెడ్జ్ వచ్చాడు, మేమెందుకు చదువుకున్నది ఇక్కడ. సో నాస్ట్రాడమస్ చెప్పింది, వంగా బాబా చెప్పింది,
ఆయన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పింది 2025లో హ్యూమన్ విలువలు పడిపోతాయన్నారు. పడిపోకుండా కాపాడండి. మరి ఎవరెవరు భూములు కబ్జా చేశారో అందరు భూములు ఇచ్చేయండి. దాన ధర్మాలు చేయరు వీళ్ళు జనం. దాన ధర్మాలు చేయండి. మరి చేస్తే వెనక్కి వెళ్తుంది, కర్మను తగ్గించుకోవచ్చు, ఇంకా వెనక్కి వెళ్ళొచ్చు. దాన ధర్మాలు చేయరు, సంపాదించినవన్నీ బీరువాలో పెడతారు, అనాథ పిల్లలకు పెట్టరు, సన్యాసులకు పెట్టరు, తర్వాత పేదవాళ్ళకు పెట్టరు. ఎందుకు మారాలి వీళ్ళకి? గుట్టలుగా కరోనా లాంటి వైరస్లు 82 వస్తాయి. భయపెట్టడం కాదు, ఇది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన కాల జ్ఞానం. ఇది ధర్మంగా నడుచుకోవాలని చెప్పారు భవిష్యమాలికలో. భవిష్యమాలిక అంటే పూరి జగన్నాథ స్వామి. మొన్న వెళ్ళలేదా? భవిష్యమాలికలో పూరి జగన్నాథ స్వామి గుళ్ళో ఏం చెప్పారు? జెండా ఉంటుందన్నారు. ఆ జెండా పైన అది పడిపోతుంది చాలాసార్లు అన్నారు. మొన్న ఒక ఈగలు వచ్చి, ఒక గ్రద్దొచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోయి ప్రదక్షిణాలు చేసింది అక్కడ తీసుకుపోయి. కలియుగానికి అంతానికి పంచసక్కులు చెప్పారు, ఇది ఒక లక్షణం అని. తర్వాత ఏం చెప్పారు? ఈ యొక్క రాళ్ళు 30-40 కేజీల రాళ్ళు పైనుంచి కింద పడిపోతాయి నీలచక్రం దగ్గర నుంచి అన్నారు. పడిపోయింది. అసలు రాళ్ళు ఎక్కడ ఉన్నాయి? అక్కడ పడ్డాయి. నెక్స్ట్ మళ్ళీ నీలచక్రం దగ్గర ఉన్నటువంటి జెండా కాలిపోద్ది అన్నారు. పతిత పావన జెండా అంటాం దాన్ని. ఆ నీలచక్రం దగ్గర ఒక దీపం ఉంటుంది. ఆ దీపం జరిగి అంటుకుని జెండా కాలిపోయింది. సో బ్లడ్ కూడా పడుతుంది అన్నారు. పూరి జగన్నాథ స్వామి గుడిలో ఒకళ్ళు చనిపోయాడు. ఈ వీటిలన్నిటి కారణాల వల్ల కలియుగాంతానికి దగ్గరికి వచ్చిందని చెప్పేసి భవిష్యమాలకు చెప్పారు. శోభారాజు మేడం గారు అన్నమయ్య కేంద్రంలో ఈ మూమెంట్ని తీసుకొచ్చి చక్కగా కల్కి భగవంతుడికి అంకితం చేశారు. కల్కి పాట రాసి కల్కి భగవంతుడు ఆవిర్భావం జరిగిపోయింది. కల్కి ఆల్రెడీ పుట్టాడు, కలిపురుషుడు ఆల్రెడీ ఉన్నాడు. దుర్యోధనుడు కట్టించినటువంటి శివలింగం గుడి ఉంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళండి, దుర్యోధనుడు ఆవహిస్తాడు. దమ్ముంటే వెళ్ళండి. దుర్యోధనుడు కట్టినటువంటి శివాలయం ఉంది. అక్కడికి వెళ్ళగానే కలిపురుషుడు, అది కలి మనల్ని ఆవరిస్తాడు. దుర్యోధనుడే కలి. అందువలన కలిపురుషుడు ఉన్నాడు. శ్రీకృష్ణార్జునులు ఇంకా తిరుగుతున్నారు. మీకు భవిష్యమాలికంతా క్లియర్గా చెప్తుంది. ఏమీ తెలుసుకోకుండా మామూలుగా అవుతుందా అండి అంటే చేయి, దాన ధర్మాలు చేయి, ధర్మంగా నడుచుకో, సరిపోతుంది. ఇదమ్మా గాయత్రి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా. చూసారా? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.